చిన్న పిల్లోడు ఉన్నావు. వాళ్ళు ముగ్గురు పోయి రానిలే, వాళ్ళు పెద్దోళ్ళు ఉన్నారా, వాళ్ళు పోయేస్తారు స్కూల్కి. నువ్వు పోయినావంటే అల్లారు అల్లారు చేసుకుంటూ ఉంటావు. వాళ్ళకి చదువుకునే కన్నా ఏడుస్తావా నువ్వు? అయ్యా వీడు అడ్డు మాకు ఎప్పుడన్నా పోయేటప్పుడు స్కూల్కి దానికన్నా ఏడుకన్నా పోయేటప్పుడు అడ్డం వస్తాడు. ఏమ్మా వీడు నాకు అయ్యలే చూడమ్మా, నువ్వేమన్నా తీసుకోమ్మా నువ్వు నీ కొడుకు. చూడమ్మా చూడు పెద్దక్క ఎట్లా అంటుంది చూడు, చూసినావా? అందుకే నాకు కూడా స్కూల్కి చేర్పియమ్మా. వీళ్ళు పోయే స్కూల్కి ఏం చేర్పియద్దు, నాకు వేరే స్కూల్కి చేర్పి. ఎందుకు అట్లా అంటావులయ్యే తమ్మునికి? మీరంటే మీరు ఎప్పుడు చూసినా వాడి మీదే పడిచేస్తారు. చెప్తే అర్థం చేసుకోండి. పాపం ఏమన్నదండి వానికి, యాదో సన్న పిల్లోడు అంటాడు ఊరికే. మీరు కూడా అట్లా అంటే ఎట్లా? పెద్ద పిల్లలు అయ్యి అర్థం చేసుకోవాలా. ఉండేది ఒకడు అమ్మ తమ్ముడు, ఇట్లా చూసుకోవాలా. అవునులేమ్మ, నీకు ఉండేది ఒకడే అని చెప్పి ఇప్పటికి 10 సార్లు 11 సార్లు అన్నింటావు. మేమేమమ్మా గాలికి పోవాలా? మేము ఏదైనా గుడి దగ్గర దొరికినామా మీకేమన్నా? అవునమ్మా, మేమేమన్నా గుడి దగ్గర దొరికినామా నీకు? చాలే, చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. మీరు స్కూల్కి పోండి, వాడిని నేను చూసుకుంటాను. ఫస్ట్ మీరు పోండి ఫస్ట్. అమ్మా ఇప్పుడే ఈసారైనా ఒక 2 రూపాయలన్నా ఇయ్యమ్మా. 2 రూపాయలే నాతో యానం చేస్తాయమ్మా. 2 రూపాయలు అంటే పాండి స్కూల్కి. యాదో ఇప్పుడు నీకు 2 రూపాయలు ఇస్తే దీనికి ఇస్తే దానికి అలా ముగ్గురు కంటే యాడికి తెచ్చేలా చెప్పు. నేను ఎట్లయితుంది అట్లా ఇచ్చేకి? ఉండే అన్నం పప్పు చేసినాను, తినాలా, ఊరికి ఉండాలమ్మా. ఇట్లా బయట చెడు తింటే రోగాలు వస్తాయి. చెప్తే అర్థం చేసుకోండి. పాండి స్కూల్కి. మళ్ళీ అన్నం తినే టైం కల్లా రండి. ఏమి స్కూల్లో తింటారా ఏమన్నా? నేను ఆ స్కూల్లో తిన్ను, నాకు రాదు తినేదానికి. నేను ఇంటికి వచ్చి నేను అక్కడికి తింటాను. అవును, నేను ఆ స్కూల్లో తిన్ను, నేను ఇంటికి వచ్చి తింటాను. సరేలేండి, పోయి రాపండి. వాళ్ళు బాగా ఆడుకుంటుంటారు ఇప్పుడు అక్కడ. నేను చూడు, ఇక్కడ ఎవరు లేరు. నా తోటి పిల్లలే లేరు. అక్కలందరూ స్కూల్కి పోతారు. నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉండాలా ఇప్పుడు? లేదులేరా, నువ్వు ఊరికే కూర్చో. బిస్కెట్ తింటావా? బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చేలా, బిస్కెట్ ప్యాకెట్ తెంపిస్తాను, తింటావా? నాకు ఆ బిస్కెట్ ప్యాకెట్ వద్దుకో, నేను బయటికి పోయి ఆడుకుంటాను. నువ్వు నీ బిస్కెట్ ఊరికే ఆడ ఒంటి చేసేది. నాకు ఎట్లా నేను పోతాను, నన్ను బయట బాగా ఆడుకునేకి లేదా గోళ్ళు ఆడుకునే పోతాను. వీడప్పుడు చెప్పిన మాట వినేవాడు కాదు. వీడు మొత్తం మొండా పడుకున్నాడు. గంగా, ఏ గంగా, ఈ అమ్మ ఒకటి వచ్చే చూడు, తల్లి అనుకున్నట్లు వచ్చేసింది ఇంట్లోకి. చెప్పమావు, ఏమి ఇల్లంతా సైలెంట్గా ఉంది. పోయినారా పిల్లలు స్కూల్కి? ఇప్పుడే బడికి పోయినారు. ఏమి ఎట్లా వచ్చినావు? ఏమి అట్లా మాట్లాడతావు? తల్లినే ఇట్లా వచ్చినావు అట్లా వచ్చినావు అని ఏం రాకూడదా మీ ఇంటికి? ఏమ్మా, ఏం మాట్లాడినా కూడా రంగులు తీసుకునికే ఉంటావా నువ్వు? ఏం నాకు అర్థమే కాదు. ఏం ఇట్లా వచ్చినావని చెప్పినాను, దానికన్నా రంగులు పీకేటట్లు మాట్లాడతావు నువ్వు. అక్కలింటికి పోయింటేమి? అయ్యా పోతావులే, వాళ్ళు దూరం ఇల్లు, మీదే దగ్గర ఊరికే మార్కెట్లోనే ఉంది మీదన్న ఇల్లు. వాళ్ళైతే ఊరు అవతలు ఉన్నట్లా అంతూరు నడుచుకుంటూ పోవాలా. ఏడైతుంది ఇంకా. నువ్వు అట్లమ్మో అనేది లోపలే పోయింటావు. నీకు దీని బిడ్డింటికి నీ సన్న బిడ్డ ఏడా ఇచ్చేస్తుందని పెద్ద బిడ్డింటికి ఓడిపోయింటావు నువ్వు. కథలు పడద్దు నీ అమ్మ చెప్తుంటే ఇట్లా అవుట్లు నీ ఏడాడు చూడలేదు. నేను ఇట్లా పుట్టినారో ఏమో ఇవి నా కడపలన, నాకే సార్లైపోతుంది. నాకు ఏడపోదు. నేను టీ అంగడి చూసుకునే సరిపోయింది నాకంటే మళ్ళీ అదే కుదుగుసావు. నీ తమ్ముడు ఏమైనా పనికి గినిపోతున్నాడా? నేను ఒక మాట మాట్లాడదామని ఇంట్లోకి వస్తుంది. నేను అట్లే ఏమి అదా ఏం లేదు. ఇంట్లో ఇల్లు బాడిగి వేరే వాళ్ళు ఎవరు వస్తారంటే ఇల్లు ఖాళీ చేయమంటున్నారు. ఇంకందుకే ఇల్లు దొరికేంత వరకు మీ దగ్గర ఉందామని. ఎట్లో పిల్లలు ఉన్నారు కదా, ఎట్లో నీకు కూడా పని చేసుకునేకి అయ్యలేదు. ఇంకా అట్లా ఇంట్లో ఉండి గిల్లల్ని చూసుకుంటుంటాను. నువ్వు పని చేసుకుంటుంటావు. టీ అంగడి నుంచి వచ్చినా కానీ ఎట్లా నీకు తోడుగా ఉంటాము. వాడు కూడా మంచోడు కాదు నీ మొగుడు.
ఉత్త తాగబోతులు నా కొడుకు అని చెప్పేసి నీ దగ్గరే ఉంటే కొంచెము నీకు కొంచెం తోడుగా ఉంటుందని అట్లా ఆలోచించి ఇల్లు కూడా కాల్ చేయమంటున్నారని మీ ఇంట్లో వచ్చి ఉందాం అనుకుంటాము, ఏమంటావా అని. అమ్మ తల్లి యాదొద్దమ్మ తల్లి, పుట్టినింటోళ్ళు అన్నాక దూరం ఉండేదే మేలు అని దాంట్లో నువ్వు రంకులు పీకేమవి. నువ్వు పెద్ద రంకులు ఆడుతావు ఊరికే రోజు రోజు. నా చేతకుడు కాదు, ఏడని చూసుకోండి, ఇల్లు సన్నిధి చూసుకొని ఉండండి, అంతేగాని ఇంట్లోకి వచ్చింటాము అట్లుంటాము ఇట్లుంటామని ఏమనొద్దమ్మా. నీ దూరం పెట్టేదే మంచిది. ఏడ ఊరికే లోపల తింటారు మీరు, అట్లా ఇట్లా అని మాట్లాడతావు. నాకు సరిపోదు. నాకు నువ్వు ఇంటికి వచ్చినా కూడా కనీసము ఏది ఉంటే అది పెట్టినా కూడా మమ్మల్ని అంటావు నువ్వు. ఏమి లోపల మింగుతుంటారు, అట్లుంటారు ఇట్లుంటారు, మాకు పెట్టలేదు, అవును తల్లి ఉండదు అట్లుండదు ఇట్లుండదు అని పెట్టలేదని ఎన్నో మాటలు నిలిచినానమ్మా. ఇప్పటి వరకు ఎంత మంచి చూసుకొని పోయినా కూడా మేము చెడ్డోళ్ళకే కనబడతాము. యావద్దులే బొమ్మ. అది కాక నువ్వు ఇప్పుడు తాగేది కూడా నేర్చుకున్నావు, నువ్వు ముసలాయం అయిపోయినావు, తాగుతావు బాగా కూర్చుంటావు. నువ్వు సారాయి తాగేదానికి ఎందుకు ఊరికే పిల్లల్ని అడ్డం పెట్టుకొని నువ్వు అది తీసుకురా అని అంటావు. ఆ పిల్లలు పోయి తెచ్చేయాల ఊరికి ఎందుకమ్మా పో. నీకెవరు చెప్పినారే నేను తాగేది గురించి? అన్నీ తెలుసులేమ్మో నాకు, అన్ని అవతారాలు తెలుసు నాకు. అయ్యా నీ గాచారమే, నేను ఎప్పుడు తాగదని పందిమకుందనా? ఎవరు ముసుకొనుండమ్మో, ఏం తెలియకున్నట్లు ఏం లేదు, మాకు అన్నీ తెలుసు. మాకు నువ్వు నాటకాలు ఏం ఆడేకి రావద్దు, మా ఇంట్లోకి అయితే రావద్దు. చూడమ్మా చెప్పేసినాను నేను. ఉత్త పెద్ద బోసుడు ఉన్నట్లున్నావు కదా నువ్వు, ఊరు బోసుడి. నేనెందుకు తాగుతాను? తల్లిని పట్టుకొని అన్ని మాటలు మాట్లాడతావు, నేనెందుకు తాగుతాను? నాకు ఎవడు నేర్పించినాడే? నాకు మీ నాన్న ఏమన్నా నేర్పించినాడా లేదా మిండిగాడేమన్నా నేర్పించినాడా నాకు ఎట్లా మాటలు మాట్లాడతావు నువ్వు? అమ్మా నువ్వు వచ్చి మిండిగాళ్ళు తండగాళ్ళు అని మాటలు మాట్లాడద్దు మా. నువ్వు ఇట్లా గలీజ్ మాటలు మాట్లాడేటట్లుంటే నువ్వు ఇంట్లోకే రావచ్చు. బాగా చెప్తున్నాను. మళ్ళీ ఏం మాటలు మాట్లాడతావే నువ్వు మాట్లాడేదేమన్నా సరిగా ఉన్నాయా వల్ల? ఇది చూడప్ప, ఇది బాగుంది, ఉండేది ఉన్నట్లు చెప్తే మా మామిందే వాళ్ళు ఇరగబడతారు. ఉండేది ఉన్నట్లుగా చెప్పింది నా మొగుడికి ఏమన్నా తెలిసిందంటే నువ్వు ఇట్లా తాగేది వచ్చేది ఏమన్నా బాగుంటుందా నీకు? అయినా అవన్నీ కాదు, అందరూ ఒకే ఇంట్లో కలిసి ఉండేది చాలా తప్పు. ఎందుకంటే కొట్లాట్లు తప్పితే ఏం ప్రేమలు గీమలు ఏం ఉండవు. కొట్లాట్లు రొంకులు అవే. ఎంత దూరం ఉంటే అంత మంచిగా ఉంటాము మనుషులందరూ. అయినా యానా బడక చెప్పింది నీకు నేను తాగుతాను చెప్పాను అని. నువ్వు తెచ్చిస్తున్నావు, నీ మొగుడు తెచ్చిస్తున్నాడేమే గాడిదకి. ఏం మాట్లాడతావా? ఏం కూతురు కూర్చావు నువ్వు అసలు? సాలేమో సాలే ఇంకా నీ యాక్టింగ్. నా ఇంట్లో వచ్చి యాక్టింగ్ చేయొద్దు నువ్వు, నాకు అన్నీ తెలిసినాక. మొఖం చూసి అర్థమైదా? రాత్రి అయితేనే సరే కొట్టుకోకుండా పండుకోవు నువ్వు. నాకు అన్నీ తెలుసులే అమ్మా, నువ్వేం చేయొద్దు, ఇంత యాక్టింగ్ చేయొద్దు. అవునులే, పిల్లి దగ్గర వస్తాము, ఎవరు లేరు, ఏం కథ చూసుకుందాం పిల్లిని. నేను వస్తుంది చూడు, నా చెప్పుతా నేను కొట్టుకోవాలి ఫస్ట్. నా చెప్పుతాను నేను కొట్టాలా. ఇంకొక తై ఉంటే చీరిప్పి కొడుతుంటుంది. నువ్వు నా బిడ్డ అయినావు కాబట్టి సరిపోయింది. ఏం చేయాల? నువ్వు ఇంత మాటలు మాట్లాడితే తల్లికి మాట్లాడితే పుట్టుగచ్చలు కూడా ఉండవు, నాశనమైపోతారు చూడు. బాగా చెప్తున్నాను. అసలే నేను నీ కడపలో పుట్టిందానైనా కూతురికే నాశనమైపోతానంటావే. నువ్వు ఇట్లా తల్లి ఉండాల నువ్వు అసలు. అవునా, నువ్వు ఎట్లా బిడ్డ ఉండాలి నువ్వు అసలు? తల్లి మీద నిందలేస్తున్నావే, నువ్వు ఎట్లా ఉండాలా? అమ్మా తల్లి పోమ్మా తల్లి, నువ్వు మార్కెట్ అంతా చెప్తారు పోమ్మా. నీ అనవరం అంటే నా దగ్గర ఏం చెప్పొద్దు. నువ్వు పో, మార్కెట్ అంతా చెప్తారు పో. నీది నువ్వు చూసుకోపోమ్మా తల్లి. నువ్వు వచ్చి మా ఇంట్లో ఉండేది ఏం వద్దమ్మా తల్లి నాకు. నీతోనేంలే, నేను నీ మూడుతో అడుక్కుంటానులే. నీతో అడిగే వేస్ట్. నేను ఊరికే ఉండేదాన్ని కూడా రేపిస్తూనే ఉంటావు. నీ మూడుని అడుక్కుంటాను నేను. అడుక్కోపో, నీకు వాడికి సరిపోయేది. ఏం బతుకులనైనా ఉండేది ఉన్నట్లు చెప్తే ఇట్లా ఉండొస్తుంది నా బతుకు. ఎంత బంధువులైనా కానీ, ఎంత సొంత మనుషులైనా కానీ దూరంగా ఉంటేనే ఇప్పుడు ఈ కాలంలో బాగుంటుంది. దగ్గరగా ఉంటే అన్ని కొట్లాట్లే వచ్చి వస్తాయి. చెప్తే వినిపించుకోరు. కొట్లాట్లు అయ్యేంత వరకు వీళ్ళకి సమాధానం కాదు. ఏమవ్వా అబ్బా, ఎంత మంచిగా ఉండాలనుకున్నా కూడా అది జరుగుతుంది ఆ దాంట్లో కూడా. హాయ్ అండి, అందరూ బాగున్నారా? అందరూ ఎలా ఉన్నారండి? చూస్తున్నారు కదా, ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. ఎందుకు అసలు వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదు, వాచ్ అవర్స్ అయితే ఫుల్గా తగ్గిపోయాయి. ఏమన్నది నాకు అర్థమే కావట్లేదు. 3 రోజులు నాకు హెల్త్ అంటే అస్సలు బాగాలేదండి.
హెల్త్, అందుకే నేను ఫోన్ పట్టుకోలేకపోయాను. సారీ అండి అందరికీ. ప్లీజ్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దీంట్లో చూస్తున్న పాత్రలు కానీ సన్నివేశాలు కానీ అన్నీ కల్పిత పాత్రలు మాత్రమే చెప్పుకుంటూ వీడియోనైతే ముగిస్తున్నాను.